ఉన్న కార్మిక సోదర సోదరీమణులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మికులు ఐక్యంగా ఉంటే ఆకాశాన్నైనా కిందకి దింపొచ్చండి. అది ఒక అద్భుతమైన ఈ మేడే అనేది సామాన్యంగా మనం చైనా దేశంలోనో రష్యా దేశంలోనో అక్కడి నుంచి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ అసలు ఈ రక్తం చిందింది మేడే నాడు కార్మికుడు రక్తం చిందింది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. అక్కడ రక్తం చిందితే 8 గంటల పని దినాల కోసం, అంటే రోజుకి 8 గంటలే కార్మికుడు పని చేయాలి. అంతకుముందు 24 గంటలు సూర్యుడు ఉదయించిన కాడి నుంచి అస్తమించేదాకా కార్మికులతో పనిచేయించేవారు. అది 8 గంటలు మాత్రమే పనిచేయాలి అన్నటువంటి దానితో ఒక ఉద్యమం జరుగుతుంటే పోలీసు కాల్పుల్లో రక్తం చిందించి నడి రోడ్డు మీద ఎంతోమంది చనిపోయారండి అమెరికాలో. ఆ తర్వాత ఆస్ట్రేలియా దేశంలో కూడా జరిగింది. ఆ తర్వాత దేశాలన్నిటికీ అది అలా 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 బాకి ఒక ప్రపంచ కార్మికులు అలా ఐక్యం కండి అనేటువంటి స్లోగన్కి వెళ్ళిపోయింది. ఏమైనా కార్మికుడు కష్టపడితే యజమాని సుఖపడతాడండి, ఇది లెక్క. కార్మికుడు నాటకం ఆడితే యజమాని నష్టపోతాడు. కాబట్టి మీ చేతుల్లో చాలామంది జీవితాలు ఉంటాయి. మీరు చేసేది వ్యవసాయంలో భూమి సరిగ్గా పండించకపోతే మనందరం భోజనం ఎక్కడి నుంచి వస్తాం? సో రైతు కార్మికులు, పారిశ్రామిక కార్మికులు అందరూ కార్మికులేనండి. వాళ్ళు వ్యవసాయంలో వాళ్ళు వచ్చి కోత కోయకపోతే, కుప్పడు వచ్చకపోతే, వడ్లు దంచకపోతే బియ్యం ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి తింటాం మనం? ఇవన్నీ కూడా కష్టజీవుల యొక్క కష్టం నుంచి పుడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరి శ్రమజీవులారా ఐక్యం కండి అనే స్లోగన్ ఇచ్చేటువంటి రోజండి. ఆ శ్రమజీవుల శ్రమతో ఉన్నటువంటి గొప్ప మేడే శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.